హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మెలాలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే, మీకు తెలుసు స్టూడెంట్స్, ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి. ఓకే, ప్రపంచవ్యాప్తంగా అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి కూడా పాటిస్తుంది. కాబట్టి ఫస్ట్ మన వ్యూవర్స్ అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంలో మనం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన యాజ్ ఎ కాంపిటేటివ్ యాస్పిరెంట్గా మనం గాంధీజీ గారి గురించి ఏం తెలుసుకోవాలి అనేది ఈ యొక్క వీడియోలో మనం చర్చించుకుందాం స్టూడెంట్స్. సో మరి ఈ ఫోటోలో మీరు గాంధీజీ గారి యొక్క చంపారన్ మూమెంట్ టైంలో యొక్క అప్పుడు జరిగినటువంటి సన్నివేశాలని చూడొచ్చు. అలానే గాంధీజీ గారి యొక్క ప్రధానమైనటువంటి మార్గాలు, ఒకటేమో సత్యాగ్రహ, ఓకే, దాని తర్వాత నాన్ వైలెన్స్, స్వదేశీ, మాస్ మూమెంట్. ఓకే, మాస్ మూమెంట్ అంటే అప్పటి వరకు కేవలం విద్యావంతులకే పరిమితమైనటువంటి ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో సాధారణ వ్యక్తిని కూడా ఈ యొక్క వీధుల్లోకి నడిపించినటువంటి వ్యక్తి గాంధీజీ గారు. మాస్ మూమెంట్. స్వదేశీ అంటే ఈ యొక్క భారతదేశంలోని వస్తువులను ప్రోత్సహించాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలి, దానివల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక మనకి యొక్క స్వశక్తి అనే దాన్ని పెంపొందించాలని గాంధీజీ గారు ప్రయత్నించారు. స్వదేశీ. నాన్ వైలెన్స్, అహింసా మార్గాన్ని, అలానే సత్యాగ్రహ అంటే మనం బ్రిటిష్ వాళ్ళని ఒక భయంతో మనం వాళ్ళని పంపించి వేయకూడదు, మనం ఈ యొక్క సత్యాన్ని వాళ్ళకి చెప్పడం ద్వారా, ఒక అహింసా మార్గం ద్వారా మన స్వతంత్రాన్ని సాధించుకోవాలని గాంధీజీ గారు నమ్మారు. ఇవి ప్రధానంగా గాంధీజీ గారు ఉపయోగించినటువంటి పద్ధతులు. మరొకసారి మనం చూసినట్టయితే కనుక ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబడిన టాపిక్స్ ఏంటంటే, ఇది ఈరోజు మనం న్యూస్లో ఎందుకుంది మీకు ఆల్రెడీ తెలుసు. ఈరోజు గాంధీ జయంతి వల్ల మనం ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. మరి మహాత్మా గాంధీజీ గారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, సత్యాగ్రహ అంటే ఏంటి, మహాత్మా గాంధీజీ గారి సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ గారి యొక్క ప్రస్థానం, అలానే గాంధీజీ గారు 1915లో భారతదేశానికి తిరిగి రావడం, గాంధీజీ గారి యొక్క ఉద్యమాలు భారతదేశంలో, దాని తర్వాత పార్టీషన్ అంటే యొక్క దేశ విభజన జరిగినప్పుడు గాంధీజీ గారి యొక్క అభిప్రాయం ఏంటి దేశ విభజన గురించి, గాంధీజీ గారు చేపట్టినటువంటి సామాజికమైనటువంటి పనులు కానీ సామాజిక సంస్కరణలు, ప్రధానంగా ఇక్కడ మనకి ఈ యొక్క హరిజనులకి టెంపుల్ మూమెంట్స్ అంటే దళితులని ఆలయాల్లోకి తిరిగి ప్రవేశించే విధంగా ఇలాంటి కొన్ని రకాలైనటువంటి సంఘ సంస్కరణలను గాంధీజీ గారు చేపట్టడం జరిగింది. ఫైనల్గా గాంధీజీ గారు ఎవరికి ఇన్స్పిరేషన్గా నిలిచారు మరియు గాంధీజీ గారి యొక్క రచనలు. మరి ఈ వీడియో మీరు చూసేటప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ నేను మీకు ఒక లింక్ ఇస్తాను. 1900 నుంచి అంటే 1857 నుండి 1947 మధ్యలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు నేను అక్కడ మీకు లింక్ చేస్తాను. ఓకే, సరే. ఇందువరకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ పేపర్ 1, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. జనరల్ స్టడీస్ పేపర్ 1 మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఇంపార్టెంట్. మనం ఇందులో చూసినట్టయితే కనుక ఫస్ట్ నేను మీకు కాన్సెప్ట్ చెప్తాను స్టూడెంట్స్. మహాత్మా గాంధీజీ గారి యొక్క బర్త్ యానివర్సరీ, గాంధీజీస్ బర్త్ యానివర్సరీ, గాంధీజీస్ బర్త్ యానివర్సరీ, గాంధీజీస్ బర్త్ యానివర్సరీ, బర్త్ యానివర్సరీ. దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం స్టూడెంట్స్. గాంధీజీస్ బర్త్ యానివర్సరీ. ఓకే, చూద్దాం ఒకసారి గాంధీజీ గారి యొక్క బర్త్ యానివర్సరీ ఏంటి. మన గాంధీజీ గారి యొక్క బర్త్ యానివర్సరీని ఎవ్రీ ఇయర్ 2 అక్టోబర్గా మనం పాటిస్తున్నాం. 2 అక్టోబర్ దీన్ని మనం ఇంటర్నేషనల్ యొక్క నాన్ వైలెన్స్ డేగా కూడా దీన్ని పాటిస్తున్నారు. మరి గాంధీజీ గారిని 2 అక్టోబర్ 2022 యొక్క గాంధీజీ గారి యొక్క ఎన్నవ బర్త్డే, 153rd బర్త్ యానివర్సరీ, 153rd బర్త్ యానివర్సరీ. మన గాంధీజీ గారిని పాపులర్గా ఫాదర్ ఆఫ్ నేషన్ అని కూడా అంటారు, జాతిపిత. మరి గాంధీజీ గారిని ఫాదర్ ఆఫ్ నేషన్గా వర్ణించింది ఎవరు? గాంధీజీ గారిని ఫాదర్ ఆఫ్ నేషన్గా వర్ణించింది ఎవరు? అలానే గాంధీజీ గారికి మహాత్మా అనే బిరుదునిచ్చింది ఎవరు? మహాత్మా అన్నటువంటి యొక్క టైటిల్ ఇచ్చింది ఎవరు? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. సరే, మరి చూసినట్టయితే కనుక 2 అక్టోబర్ 1989 రోజు గాంధీజీ గారు పోర్బందర్లో జన్మించడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత 1893 నుంచి 1915 వరకు గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ వివిధ దశలు. ఫస్ట్ 1869, దాని తర్వాత 1893, దాని తర్వాత 1915, దాని తర్వాత 1948. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే 69 నుండి 93 వరకు
69 నుంచి 93 వరకు గాంధీజీ గారు యొక్క విద్యాభ్యాసం అది ఇండియాలో మరియు ఇండియాలో దాంతోపాటు లండన్లో గాంధీజీ గారి యొక్క విద్యాభ్యాసం. 1893 నుంచి 1915 వరకు గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాకు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 1915 నుంచి 1948 వరకు గాంధీజీ గారు ఇండియాలో భారత స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. ఓకే, గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి యొక్క గోపాల్ కృష్ణ గోఖలే గారి యొక్క రిక్వెస్ట్ మేరకి రావడం జరిగింది స్టూడెంట్స్ ఇండియాకి. ఓకే, గాంధీజీ గారు ఏ రోజైతే ఇండియాకి వచ్చారో దాన్ని మనం ప్రవాస్ భారతి దివస్ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సరే, మరి నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే కనుక గాంధీజీ గారు ప్రొఫెషన్ పరంగా అంటే వృత్తిరీత్యా లాయర్, దాని తర్వాత పొలిటీషియన్ మరియు సోషల్ యాక్టివిస్ట్, రైటర్ అనేటువంటి కాన్సెప్ట్లో గాంధీజీ గారు సంపాదకీయం అంటే ఎడిటోరియల్ చేసినటువంటి న్యూస్ పేపర్స్ని, అలానే గాంధీజీ గారు చేపట్టినటువంటి సామాజిక సంస్కరణలను యాజ్ ఏ పొలిటీషియన్గా గాంధీజీ గారు చేపట్టినటువంటి కొన్ని ప్రముఖ ఉద్యమాలను కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. గాంధీజీ గారు 1893 నుంచి 1915 మధ్యలో సౌత్ ఆఫ్రికాలో తన యొక్క ఆందోళనలను చేయడం జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా? సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జాతి వివక్ష వ్యతిరేకంగా అంటే రేషియల్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా 15th జూన్ 2007 రోజు యొక్క యుఎన్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 2ని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తున్నారు. ప్రపంచ అహింసా దినోత్సవంగా డిక్లేర్ చేయడం జరిగింది. సరే, గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుండి 9th జనవరి 1915 రోజు రావడం జరిగింది. 9th జనవరి 1915 రోజు రావడం జరిగింది. ఒకసారి మీకు బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తాను. 9th జనవరి 1915 రోజు గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి రావడం జరిగింది. ఆ రోజున మనం భారతీయ అంటే ఎన్ఆర్ఐ ఓకే నాన్ రెసిడెంట్ ఇండియా ఎన్ఆర్ఐ డేగా మనం ఫాలో అవుతున్నాం స్టూడెంట్స్. ఓకే, తెలుగులో మనకి స్వదేశ్ ఓకే భారతీ దివస్ ఓకే ఎన్ఆర్ఐ డే ఆర్ స్వదేశ్ భారతీ దివస్ స్వదేశ్ భారతీ దివస్ ఓకే మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సరే, 1915లో గాంధీజీ గారు వచ్చిన తర్వాత స్వదేశ్ భారతీ దివస్ కాదు స్టూడెంట్స్, ప్రవాస్ భారతీ దివస్. యాక్చువల్లీ దీన్ని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నా, నాకు సడన్గా స్ట్రైక్ అవ్వలేదు. ప్రవాస్ భారత్ దివస్ ఇది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 1915 వచ్చిన తర్వాత గాంధీజీ గారు 1916లో భారతదేశం మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. ఎవరి సజెషన్ మేరకి? గోపాల్ కృష్ణ గోఖలే గారి యొక్క సలహా మేరకి భారతదేశం మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇదే 1916లో గాంధీజీ గారు సబర్మతి ఆశ్రమాన్ని నెలకొల్పడం కూడా జరిగింది. సబర్మతి ఆశ్రమ్ని నెలకొల్పడం జరిగింది 1916. దాని తర్వాత ఈ యొక్క 1916లోనే గాంధీజీ గారు యొక్క బెనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క ఫౌండేషన్కి స్థాపనకి కూడా వెళ్ళడం జరిగింది. ఇది ప్రధానంగా. దాని తర్వాత 1917లో గాంధీజీ గారు చంపారన్ సత్యాగ్రహలో పాల్గొన్నారు స్టూడెంట్స్. ఓకే, 1918లో గాంధీజీ గారు యొక్క ఖేదా సత్యాగ్రహ, దాంతోపాటు ఖేదా సత్యాగ్రహ మరియు అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్లో కూడా పాల్గొనడం జరిగింది. ఓకే, ఈ యొక్క చంపారన్ సత్యాగ్రహ, ఖేదా సత్యాగ్రహ, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. ఓకే, ఒక చంపారన్ సత్యాగ్రహాన్ని గాంధీజీ గారి యొక్క మొదటి శాసనోల్లంఘన ఉద్యమం ఇండియాలో అంటారు, ఫస్ట్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. దాని తర్వాత ఖేదా సత్యాగ్రహాన్ని గాంధీజీ గారి యొక్క మొదటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటారు. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ని గాంధీజీ గారి యొక్క మొదటి హంగర్ స్ట్రైక్ అని కూడా అంటుంటారు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 1919లో యొక్క రౌలత్ సత్యాగ్రహాలో గాంధీజీ గారు చాలా ప్రముఖ పాత్ర పోషించారు. రౌలత్ సత్యాగ్రహకి వ్యతిరేకంగా అంటే రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమమే రౌలత్ సత్యాగ్రహ. ఈ రౌలత్ సత్యాగ్రహలో భాగంగా జరిగినటువంటి ఈ యొక్క సంఘటన వల్ల మనకి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ జరగడం, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్కి యొక్క
ప్రతిస్పందనగా గాంధీజీ గారు తన ఉన్నటువంటి కైజర్ ఏ హింద్ అన్నటువంటి బిరుదును కూడా ఇచ్చేయడం జరిగింది. సో గాంధీజీ గారు కైజర్ ఏ హింద్ అన్నటువంటి టైటిల్ ఇచ్చేసినప్పుడు గాంధీజీతో పాటు ఇంకొకరు కూడా తన యొక్క టైటిల్, తన యొక్క బిరుదుని ఇచ్చివేయడం జరిగింది. అతను ఎవరో మీరు కమెంట్స్లో చేయండి. నెక్స్ట్ 1920 నుంచి 1922 వరకు గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ని లీడ్ చేయడం జరిగింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్, దీన్ని మనం తెలుగులో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ గారు లీడ్ చేశారు 1920 నుంచి 1922. దాని తర్వాత ప్రధానంగా గాంధీజీ గారు 1930 నుంచి 1934 మధ్యలో సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, శాసన ఉల్లంఘన ఉద్యమం, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ని చేయడం జరిగింది. ఇందులో భాగంగా 1931 గాంధీ ఇర్విన్ ఒప్పందం జరుగుతుంది. మనకి ఇర్విన్ కన్విన్స్ చేస్తారు గాంధీజీని. దీనివల్ల గాంధీజీ గారు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతారు. 1932లో గాంధీజీ గారు వచ్చేసిన తర్వాత ఈ యొక్క సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి ఇండియాకు వచ్చేసిన తర్వాత దీనివల్ల మనకి భారతీయులకు ఏం ప్రయోజనం లేదు, మళ్ళీ మనం శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ని మళ్ళీ కొనసాగించాలని గాంధీజీ గారిని పిలుపునివ్వడంతోనే గాంధీజీ గారిని అరెస్ట్ చేసి పూనాలోని ఈ యొక్క ఎర్రవాడా జైల్లో గాంధీ గారిని ఇంప్రిజన్మెంట్ చేస్తారు ఎర్రవాడా జైల్లో. ఈ ఎర్రవాడా జైల్లో గాంధీజీ గారు ఉన్నప్పుడు ఈ యొక్క కమ్యూనల్ అవార్డు రావడం జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైనటువంటి యొక్క ఎలక్టోరల్ కాలేజ్ కమ్యూనల్ అవార్డు. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ గారు నిరసన వ్యక్తం చేయడం, ఆ నిరసన కాస్త ఏ రూపంలో ఫైనల్గా ముగుస్తుంది, పూనా ఒప్పందం అనేది దారం ముగుస్తుంది గాంధీజీ మరియు అంబేద్కర్ గారికి మధ్యలో. ఇది 1932. ఓకే, దాని తర్వాత గాంధీజీ గారు ప్రధానంగా చేసినటువంటి యొక్క ఉద్యమాలు 1942లో గాంధీజీ గారు క్రిప్స్ మిషన్ మన భారతదేశానికి వచ్చినప్పుడు క్రిప్స్ మిషన్ని రిజెక్ట్ చేసి క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగానే గాంధీజీ గారు ఇచ్చినటువంటి స్లోగన్ డూ ఆర్ డై. ఇంపార్టెంట్ స్లోగన్స్ ఒకటి మనం ఆల్రెడీ వీడియో చేసాం, దానికి లింక్లో ఉంచుతాను, దాన్ని మీరు చెక్ చేయండి. 1942 డూ ఆర్ డై. దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో మన భారతదేశ విభజన జరిగింది. ఈ యొక్క విభజన చాలా హింసాయుతంగా జరగడం వల్ల గాంధీజీ గారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, ఇలాంటి విభజనను. ఈ యొక్క దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 30th జనవరి 1948 రోజు గాంధీజీ గారిని నాథూరామ్ గాడ్సే చంపివేయడం జరిగింది. ఈ విధంగా గాంధీజీ గారి యొక్క ప్రస్థానం ముగిసింది. ఇక్కడ మనకి 1932 పూనా ప్యాక్ట్ తర్వాత మనకి 37, 38 మధ్యలో ఒకసారి గాంధీజీకి మరియు సుభాష్ చంద్రబోస్కి అభిప్రాయ భేదం వస్తుంది. ఓకే, ఎక్కడ అంటే కనుక హరిపురి సెషన్, దాంతోపాటు త్రిపురి సెషన్, ఇవి మనకి కాంగ్రెస్ యొక్క మీటింగ్స్. ఇక్కడ గాంధీజీ ప్రతిపాదించినటువంటి పట్టాభి సీతారామయ్య గారిని ఓడించి సుభాష్ చంద్రబోస్ యొక్క కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అవుతాడనమాట. ఓకే, దాని తర్వాత గాంధీజీ గారు కాంగ్రెస్కు దూరంగా ఉంటూ వస్తుంటారు. మరి ఈ సందర్భంలో మరి ఫర్దర్గా గాంధీజీ గారికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఒకసారి చూద్దాం. సో గాంధీజీ గారు 9th జనవరి 1915లో రిటర్న్ రావడం జరిగింది. దాని తర్వాత ప్రవాస్ భారతీ దివస్ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గాంధీజీ గారి పైన మనం గాంధీజీ పీస్ ప్రైజ్ అనేది కూడా ఇస్తున్నాం. గాంధీజీ గారు చనిపోయినటువంటి రోజు 30th జనవరి 1948. నెక్స్ట్ సత్యాగ్రహ అంటేనే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ యొక్క అహింసా పద్ధతి ద్వారా మనం బ్రిటిష్ వాళ్ళని కన్విన్స్ చేయాలి, దీన్ని అహింసా పద్ధతి అని చెప్పేసి గాంధీజీ గారు అంటున్నారు. మరి గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి సమయంలో 1893లో సౌత్ ఆఫ్రికాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జాతి వివక్షత ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా గాంధీజీ గారు పోరాటం జరిగింది. 1894లో గాంధీజీ గారు ఈ యొక్క ఏదైతే కనుక అక్కడ ఉన్నటువంటి బ్లాక్ పీపుల్కి ఓటింగ్ రైట్స్ అంటే ఓటు హక్కు లేకుండా చేస్తున్నారో ఆ బిల్కి వ్యతిరేకంగా గాంధీజీ గారు పోరాడుతూ అక్కడ నటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది, అక్కడ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి సమస్య అంటే ఒక ఆర్గనైజేషన్ అనమాట. దాని తర్వాత 1906లో గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యూరోపియన్స్ రూలింగ్కి వ్యతిరేకంగా సౌత్ ఆఫ్రికాని పరిపాలించింది యూరోపియన్ స్టూడెంట్స్. సౌత్ ఆఫ్రికాలో తీవ్రమైనటువంటి జాతి వివక్షత ఉంది కాబట్టి సౌత్ ఆఫ్రికాను సుమారుగా ఒక 20 years క్రికెట్ నుంచి బాయ్కాట్ కూడా చేశారు. చేయడం జరిగింది స్టూడెంట్స్.
గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలో స్థాపించినటువంటి ప్రధానమైనటువంటి ఆశ్రమాలు ఫీనిక్స్ ఆశ్రమం ఎక్కడ, డర్బన్. దాంతోపాటు టాల్స్టాయ్ ఆశ్రమం జోహాన్స్బర్గ్, ఇవి రెండు ప్రధానంగా. దాని తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఏమన్నారంటే వేరే జాతీయులు ఎవరైనా సరే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సర్టిఫికేట్ పట్టుకొని ఉండాలి, అంటే మనకి ఆధార్ కార్డు ఉన్నట్టుగా సర్టిఫికేట్ ఉండాలి. ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే ఈ యొక్క మిమ్మల్ని మీ యొక్క హక్కులు ఉన్నట్టు ఎప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆ సర్టిఫికేట్ పట్టుకొని ఉండాలని చెప్పేసి అనడం జరిగింది. గాంధీజీ గారు దానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాన్ని చేశారు. ఎందుకంటే మన హక్కులు అలా తీసుకోవడం ఏంటి, సర్టిఫికేట్ ఉండాలన్నప్పుడు అందరికీ కూడా అదే క్యారీ చేయాలి కదా, కేవలం బ్లాక్ పీపుల్కి మాత్రమే ఏంటి అని చెప్పేసి. దాని తర్వాత 1910లోనే మీకు ఇందాక చెప్పినట్టు గాంధీజీ గారు యొక్క టాల్స్టాయ్ ఆశ్రమాన్ని స్థాపించడం. 1911లో గోపాలకృష్ణ గోఖలే గారు సౌత్ ఆఫ్రికాని విజిట్ చేసినప్పుడు అంటే కింగ్ జార్జ్ V తను రాజుగా అయిన తర్వాత ఒక మీటింగ్ కండక్ట్ చేశారు సౌత్ ఆఫ్రికాలో. ఆ మీటింగ్కి గోపాలకృష్ణ గోఖలే గారు అటెండ్ అవ్వడం, అప్పుడు గాంధీజీ గారు గోఖలే గారు కలవడం. దాని తర్వాత గోఖలే గారి యొక్క అడ్వైస్ మేరకి గాంధీజీ గారు రావడం జరిగింది 1915. దానికన్నా ముందు 1913లో ఈ యొక్క ఎవరైనా సరే సౌత్ ఆఫ్రికాలో క్రిస్టియన్ ఆచారాల ప్రకారం కాకుండా వేరే ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ పల్లి చెల్లదు అన్నటువంటి విధానాన్ని కూడా గాంధీజీ గారు వ్యతిరేకించారు తీవ్రంగా. మరి గాంధీజీ గారు భారతదేశానికి వచ్చిన తర్వాత నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రధానంగా గాంధీజీ గారు నాన్ వైలెన్స్, సత్యాగ్రహ, దాంతోపాటు మాస్ బేస్డ్ మూమెంట్స్. రాగానే 1916లో అహ్మదాబాద్లో సబర్మతి దగ్గర ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం. దాని తర్వాత గోఖలే గారి యొక్క సలహా మేరకి గాంధీజీ గారు భారతదేశం మొత్తం కూడా పర్యటించడం జరిగింది స్టూడెంట్స్. 1916 పర్యటించి 1917లో చంపారన్ సత్యాగ్రహ, దాని తర్వాత ఖేదా, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, 1919లో రౌలా సత్యాగ్రహ, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, ఇవన్నీ మీకు ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. నాన్ కోఆపరేషన్ మూమెంట్ కూడా 1920 నుంచి 1922 మధ్యలో. ఒక 1920 నాగ్పూర్ సెషన్లో ఈ యొక్క నాన్ కోఆపరేషన్ ఉద్యమాన్ని, అంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపడదామని కాంగ్రెస్ అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గాంధీజీ గారు యొక్క అప్పుడున్నటువంటి 1914 నుంచి 1918 మధ్యలో వరల్డ్ వార్ వన్ అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఖలీఫా అన్నటువంటి పొజిషన్ ఏదైతే ఉందో, స్థానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం వల్ల, అంటే దాన్ని రద్దు చేసినప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఉద్యమం ఏంటి, ఖిలాఫత్ మూమెంట్. ఈ ఖిలాఫత్ మూమెంట్లో పాల్గొన్నటువంటి ముస్లిం లీడర్లని గాంధీజీ గారు కన్విన్స్ చేయడం వల్ల ఖిలాఫత్ ఉద్యమం అనేది నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కూడా కలిసిపోయింది. ఈ విధంగా ముస్లింలు మరియు హిందువులు కలిసి చేసినటువంటి చివరి ఉద్యమం ఏంటంటే మన భారతదేశంలో ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సాల్ట్ మార్చ్ అంటే సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. శాసనోల్లంఘన ఉద్యమం 1930 నుంచి 1934 మధ్యలో జరిగింది. 1931లో గాంధీ ఇర్విన్ ఒడంబడిక కూడా జరిగిందని చెప్పాను. దాని తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం, గాంధీజీ గారు డిసప్పాయింట్ అవ్వడం. దాని తర్వాత గాంధీజీ గారు ఈ యొక్క శాసనోల్లంఘన ఉద్యమం సరిగా విజయవంతం కానందువల్ల యొక్క కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండి 1934 నుండి 36 మధ్యలో గాంధీజీ గారు యొక్క సోషల్ రిఫార్మ్ మూమెంట్, అంటే సమాజంలో కొన్ని రకాలైనటువంటి సంస్కరణ తీసుకురావాలి అన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1936లో లక్నో సెషన్లో జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత మళ్ళీ గాంధీజీ గారు యాక్టివ్ పాలిటిక్స్లో వచ్చారు. 1938లో సుభాష్ చంద్రబోస్తోని గాంధీజీ గారికి భేదాభిప్రాయాలు రావడం జరిగింది. దాని తర్వాత వరల్డ్ వార్ 2లో క్రిప్స్ మిషన్ని గాంధీజీ గారు రిజెక్ట్ చేయడం. దాని తర్వాత మీకు చెప్పాను గాంధీజీ గారు పార్టీషన్ ఏదైతే ఉందో, విభజన ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, ఎందుకంటే కమ్యూనల్ వైలెన్స్ జరిగిందని. మరి సోషల్ వర్క్, మహాత్మా గాంధీ గారి యొక్క సోషల్ వర్క్ ఏంటంటే కనుక ఎస్పెషల్లీ మహాత్మా గాంధీ గారు అన్టచబుల్, అంటరానితనం, అస్పృశ్యత అని చెప్పి గాంధీజీ గారి యొక్క ప్రిన్సిపల్లో భాగంగానే ఆర్టికల్ 17ని మనం తీసుకొచ్చాం స్టూడెంట్స్. అలానే గాంధీజీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం డిపిఎస్పి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలలో కూడా కొన్ని మనకి గాంధీజీ గారి ప్రిన్సిపల్స్కి అనుకూలంగా ఉంటాయి. అవేందో మీకు గుర్తుంటే కనుక కామెంట్ చేయండి స్టూడెంట్స్. ఆదేశిక సూత్రాల్లో ఏ ఆర్టికల్స్ గాంధీజీ ప్రిన్సిపల్స్కి, గాంధీయవాదానికి దగ్గరగా ఉంటాయి, తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయండి. గాంధీజీ గారు యొక్క ఎస్పెషల్లీ సెల్ఫ్ రిలయన్స్, అంటే మనపైన మనమే ఆధారపడి ఉండాలి అన్నదానికి సూచికగా ఈ యొక్క బట్టలు నేయడం, అలానే అంటే బట్టలు యొక్క
మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటే హ్యాండ్లూమ్స్ ద్వారా, దాంతోపాటు స్పిన్నింగ్ వీల్, చరక, ఇవన్నీ కూడా గాంధీజీ గారు ప్రమోట్ చేయడం జరిగింది. దాని తర్వాత గాంధీజీ గారు 1942లో హిందుస్థానీ ప్రచార సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే హిందుస్థానీ అనేది హిందూ ఉర్దూ లాంగ్వేజ్లకు మధ్యలో ఉన్నటువంటి హిందుస్థానీని హిందూ ముస్లింలకు ఫ్రెండ్షిప్కి సూచికగా గాంధీజీ గారు ప్రమోట్ చేశారు. గాంధీజీ గారి యొక్క ప్రధానమైనటువంటి బుక్స్ హింద్ స్వరాజ్, దాంతోపాటు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, ఇది ఆటోబయోగ్రఫీ. అలాగే గాంధీజీ గారి యొక్క న్యూస్ పేపర్ హరిజన్ గుజరాత్లో, ఇండియన్ ఒపీనియన్ సౌత్ ఆఫ్రికాలో, యంగ్ ఇండియా ఇంగ్లాండ్లో ఈ యొక్క న్యూస్ పేపర్స్ని తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్. మహాత్మా గాంధీ యొక్క లెగసీ, మహాత్మా గాంధీ గారికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మహాత్మా గాంధీ గారికి మహాత్మా అన్న టైటిల్ ఇవ్వడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు ఫాదర్ ఆఫ్ నేషన్ అన్న టైటిల్ ఇచ్చారు. నెల్సన్ మండేలా మరియు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాలోని సివిల్ రైట్స్ మూవ్మెంట్స్ గురించి బాగా పోరాడారు. వీళ్ళు కూడా మన గాంధీజీ గారి నుంచి ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తులు స్టూడెంట్స్. మరి నిన్న మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్? సొలిసిటర్ జనరల్ ఇస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. కాదు, హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా ఎవరు? అటార్నీ జనరల్. ఆర్టికల్ 76 మెన్షన్ ద పోస్ట్ ఆఫ్ సొలిసిటర్ జనరల్. ఆర్టికల్ 76లో సొలిసిటర్ జనరల్ గురించి ఉంది అంటున్నారు, లేదు. ఆన్సర్ నీదర్ వన్, నాట్ టూ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెక్ట్ క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ మూమెంట్ లెడ్ బై గాంధీజీ? గాంధీజీ గారు చేసినటువంటి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రొనాలజికల్గా అంటే టైం ప్రకారం: ఖేదా సత్యాగ్రహ, ఖిలాఫత్ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఇండివిజువల్ సివిల్ డిసోబీడియన్స్ అంటే వ్యక్తిగత ఈ యొక్క శాసనోల్లంఘన. సెకండ్ వన్ నాన్ కోఆపరేషన్, చంపారన్, ఖేదా, సత్యాగ్రహ. ఓకే, థర్డ్ వన్ ఖిలాఫత్, ఖేదా, చంపారన్. ఫోర్త్ వన్ చంపారన్, ఖిలాఫత్, ఖేదా. వీటిని ఒకసారి మీ స్క్రీన్ షాట్ తీసుకొని ఇందులో రైట్ ఆన్సర్ ఏందో చెప్పండి స్టూడెంట్స్. మెయిన్స్, గాంధీజీస్ విజన్ అండ్ ఫిలాసఫీ ఎన్కంపాసెస్ హ్యూమన్ రైట్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. గాంధీజీ గారి యొక్క ఫిలాసఫీ అనేది మానవ హక్కులు మరియు యొక్క సుస్థిర అభివృద్ధిని పెంచే విధంగా ఉంది. దీన్ని మనం డిస్కస్ చేయండి అంటున్నారు, చర్చించండి అంటున్నారు స్టూడెంట్స్. దీని గురించి మీరు ఒకసారి చర్చించండి. ఓకే, మరి గాంధీజీ బర్త్ యానివర్సరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, సమ్మరీ ఒకసారి చూద్దాం. 2 అక్టోబర్ రోజు మనం గాంధీజీ బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలానే గాంధీజీ గారు 1816 నుంచి 1893 ఇండియా మరియు ఇంగ్లాండ్లో, 1893 నుంచి 1915 సౌత్ ఆఫ్రికాలో, 1915 నుంచి 1948కి ఇండియాలో ఉండడం జరిగింది. అలానే గాంధీజీ గారి జీవితంలో ఇండియాలో ముఖ్యమైనటువంటి అంశాలు 1915, 16, 17, అలానే 18, 19, 19, 1920 నుంచి 22 మధ్యలో, 1930 నుంచి 34 మధ్యలో శాసనోల్లంఘన ఉద్యమం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, 48లో గాంధీజీ గారు చనిపోవడం. దాంతోపాటు గాంధీజీ గారి యొక్క రోల్, ఖిలాఫత్ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ ఉద్యమంలో కలవడంలో గాంధీజీ గారి యొక్క పాత్ర ఏంది అనేది కూడా మనం చర్చించాం. ఇది స్టూడెంట్స్ మనకి గాంధీజీ గారితోని లింక్ అయిన ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.